రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పడం ఇది కొత్త కాదు. అంటే ఆయన ఎలక్షన్ ర్యాలీల్లో కానీ అక్కడ ఇక్కడ కానీ ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడుతుందే మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం అనేది రాహుల్ గాంధీకి ఒక రకంగా చెప్పాలంటే ఒక అలవాటుగా మారిపోయింది. అందరు దొంగలకి మోదీ అనే సర్నేమే ఎందుకుంది, ఇంటి పేరే ఎందుకుంది అని ఆయన ఒక ప్రశ్న వేశాడు. నరేంద్ర మోదీకి ఎవరు మెయిన్ అసెట్ అంటే గనక రాహుల్ గాంధీ అనేమో అనిపిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. రాహుల్ గాంధీ మరోసారి క్షమాపణలు చెప్పారు. 2018 ఎన్నికల ప్రచార సమయంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తనయుడు కార్తికేయ సింగ్ పైన అప్పుడు ఆయన ఒక ఆరోపణ చేశారు. ఆరోపణ ఏంటి అని అంటే కనుక పనామా పేపర్స్ అని అప్పట్లో ఒక పెద్ద సంచలనం సృష్టించినటువంటి పనామా పేపర్స్ లీక్ ఉదంతంలో కార్తికేయ సింగ్ పేరు ఉంది ఆ పనామా పేపర్స్లో ప్రస్తావించాడు. అండ్ అంతేకాదు, పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రధాని నవాజ్ షరీఫ్ పైన ఈ పనామా పేపర్స్కి సంబంధించినటువంటి స్కామ్లో ఆయన పేరున్నందుకే ఆయనని అరెస్ట్ చేశారు. కానీ భారతదేశంలో ఉన్నటువంటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్ కొడుకు కార్తికేయ సింగ్ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు అని ఒక ఆరోపణ చేశారు పబ్లిక్ మీటింగ్లో. దీనిపైన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉండేది, ఇప్పుడు ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు, ఆయన తనయుడు కార్తికేయ సింగ్ మధ్యప్రదేశ్ హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. రాహుల్ గాంధీ చేసినటువంటి ఆరోపణలు పూర్తిగా అసత్యమని అప్పట్లో చెప్పడం జరిగింది. అయితే 2018 ఎలక్షన్స్ నుంచి అప్పటి నుంచి కూడా ఆ కేసు విచారణ జరుగుతూ వచ్చింది. అండ్ ఇప్పుడు రీసెంట్గా మధ్యప్రదేశ్ హైకోర్టులో రాహుల్ గాంధీ తరపు న్యాయవాది ఆ వ్యాఖ్యల్ని నిజానికి మన కార్తికేయ సింగ్ పైన చేసినటువంటి వ్యాఖ్యలు నిరాధారమైనవని చెబుతూ ఒక క్షమాపణలు చెబుతూ రాహుల్ గాంధీ క్షమాపణలు చెబుతున్నట్టుగా కోర్టుకు విన్నవించారు. సో దీంతో ఆ కోర్టు కొంత పక్కకు జరిగింది, ఆ పరువు నష్టం దావా కేసుని పక్కకు పెట్టారు. సో బేసికల్లీ ద పాయింట్ ఈజ్, రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పడం ఇది కొత్త కాదు. అంటే ఆయన ఎలక్షన్ ర్యాలీల్లో కానీ అక్కడ ఇక్కడ కానీ ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడుతుందే మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం అనేది రాహుల్ గాంధీకి ఒక రకంగా చెప్పాలంటే ఒక అలవాటుగా మారిపోయింది. ఇది శివరాజ్ సింగ్ చౌహాన్ కొడుకు కార్తికేయ సింగ్ వ్యవహారంలో క్షమాపణలు చెప్పినటువంటి రాహుల్ గాంధీ గతంలో కూడా క్షమాపణలు చెప్పారు. గతంలో ఎప్పుడు అని అంటే కనుక 2019 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి ఒక పెద్ద స్కామ్ జరిగింది, ఇందులో అనేక అంశాలు ఉన్నాయి, అవినీతి జరిగింది, చౌకీదార్ చోర్ హే అని అప్పట్లో ప్రధాని నరేంద్ర మోదీ పైన విమర్శలు గుప్పించారు రాహుల్ గాంధీ. అది సుప్రీంకోర్టు దాకా కూడా ఆ కేసు వెళ్ళింది. అండ్ ముఖ్యంగా అవినీతి జరిగిందన్న నేపథ్యంలో దానిపైన అనేక కథనాలు రావడము, హిందూ లాంటి పత్రికలు దాని మీద స్టోరీస్ రాయడము, ఇవన్నీ తెలుసు. నిజానికి ప్రభుత్వానికి, మన భారత ప్రభుత్వానికి ఫ్రెంచ్ ప్రభుత్వానికి మధ్య జరిగినటువంటి ఒప్పందంలో భాగంగా రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు జరిగింది. ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్. అయితే వీళ్ళందరూ కలిసి ఏంటంటే ఆ డీటెయిల్స్ చెప్పాలి, ఫైటర్ జెట్స్కి సంబంధించిన డీటెయిల్స్ని బహిర్గతం చేయట్లేదు, వీళ్ళు ఏదో దాస్తున్నారు అని చెప్పే ప్రయత్నం చేశారు. నిజానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి మనం కొనుక్కుంటున్నటువంటి రఫేల్ యుద్ధ విమానాల డీటెయిల్స్, దానికి సంబంధించిన టెక్నికాలిటీస్ బహిర్గతం చేస్తే శత్రు దేశాలకు ఈజీ అవుతుంది అటాక్ చేయడం. సో వీళ్ళందరూ ఎందుకు అడుగుతున్నారంటే ఈ స్కామ్ జరిగిందని చెప్పడం కాదు, స్కామ్ పేరిట ఆ డీటెయిల్స్ బయటకు వస్తే అవి శత్రు దేశాలకు ఉపయోగపడతాయి, చైనాకు కానీ పాకిస్తాన్కి కానీ. సో అందుకోసమనే ఆ ప్రయత్నం చేశారు. కానీ సుప్రీంకోర్టు ముందుకు వచ్చినటువంటి నేపథ్యంలో అప్పుడు ప్రభుత్వ తరపు న్యాయవాదులు వాళ్ళు ఇది దేశ రక్షణకు సంబంధించిన విషయము, డీటెయిల్స్ చెప్పడానికి వీల్లేదు, కావాలంటే మీకు సీల్ కవర్లో పూర్తి డీటెయిల్స్ ఇస్తామని చెప్పారు. సుప్రీంకోర్టు సీల్డ్ కవర్లో ఇచ్చినటువంటి డీటెయిల్స్ అంటే అతి రహస్యంగా ఇచ్చినటువంటి సమాచారాన్ని విచారించి ఈ రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలులో ఎటువంటి అవకతవకలు జరగలేదు, అవినీతి జరగలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే దాన్ని ట్విస్ట్ చేస్తూ ఈ విచారణ జరుగుతున్న సమయంలో రాహుల్ గాంధీ ఏం చేశారంటే సుప్రీంకోర్టే చెప్పింది అవినీతి జరిగిందని అని ఒక ఎలక్షన్ ర్యాలీలో మాట్లాడాడు. దీనిపైన కూడా అప్పుడు సుప్రీంకోర్టు చెప్పని విషయాన్ని ఎలక్షన్ ప్రచారంలో రాజకీయ నాయకుడు మాట్లాడడం పైన అప్పుడు మీనాక్షి లేఖి సుప్రీంకోర్టు న్యాయవాది, ఆవిడ పిటిషన్ వేశారు సుప్రీంకోర్టులో విచారణ జరపాలని. సో దీని మీద విచారణకు వచ్చిన నేపథ్యంలో అప్పుడు కూడా రాహుల్ గాంధీ అన్కండిషనల్ అపాలజీస్ చెప్పారు. అంటే నిజంగా చెప్పాలంటే అప్పుడు కూడా క్షమాపణలు చెప్పారు పూర్తిగా సుప్రీంకోర్టుకి. సుప్రీంకోర్టును కూడా తప్పుపట్టే విధంగా, సుప్రీంకోర్టే చెప్పింది అవినీతి అనేది పోయి ఎలక్షన్ ర్యాలీలో చెప్పిన పరిస్థితి. బేసికల్లీ ఒక రాజకీయ పార్టీ నాయకుడు, అందులోనూ కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు ప్రస్తుతమైన విపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి, అంటే ఆ రోజు ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి, కనీసం కొంతైనా ఒక రకంగా చెప్పాలంటే ఒక బాధ్యతాయుతంగా వ్యవహరించారు. దేశ రక్షణ సంబంధిత విషయాల్లో ఆయనకు బాధ్యత లేదు. పనామా పేపర్స్కి ఇక్కడ ఒక ముఖ్యమంత్రి కొడుక్కి లింక్ చేసే ప్రయత్నం చేస్తారు.
ఇలాంటిదే ఇంకో సందర్భంలో కూడా ఉంది. ఇక్కడ 2019లోనే మోదీ సర్నేమ్ మీద ఒక వివాదం వచ్చింది. అదేంటి అని అంటే కనుక అప్పుడు లలిత్ మోదీ, నీరవ్ మోదీ, ఈవెన్ నరేంద్ర మోదీ అన్నట్టుగా ఆయన కలిపే ప్రయత్నం చేస్తూ ఆయన ఏకంగా ఆ మోదీ సామాజిక వర్గాన్ని విమర్శించే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా ఆయన మాట్లాడిన మాట చెప్తాను. హౌ కమ్ ఆల్ థీవ్స్ హ్యావ్ మోదీ యాజ్ ద కామన్ సర్నేమ్ అని. అందరు దొంగలకి మోదీ అనే సర్నేమే ఎందుకుంది, ఇంటి పేరే ఎందుకుంది అని ఆయన ఒక ప్రశ్న వేశాడు. అదేదో పెద్ద లాజికల్గా చాలా గొప్పగా మాట్లాడారని అనుకుంటారు, కానీ మోదీ సామాజిక వర్గం నుంచే వ్యతిరేకత వచ్చింది. అండ్ వాళ్ళు గుజరాత్లో చాలా సిగ్నిఫికెంట్గా వాళ్ళ నంబర్స్ ఉంటాయి. సో వాళ్ళు మోదీ అనే సర్నేమ్ ఉన్న వాళ్ళందరూ కలిసి ఒక కోర్టును ఆశ్రయించారు. అండ్ దానికి సంబంధించి గుజరాత్ కోర్టు ఈవెన్ రాహుల్ గాంధీ కన్విక్ట్ అని, అంటే రాహుల్ గాంధీ చేసింది తప్పే అని నిర్ధారించింది. ఒక్కసారి కన్విక్ట్ అయిన తర్వాత, జైలు శిక్ష కూడా విధించిన తర్వాత, ఒక్కసారి కన్విక్ట్ అయిన తర్వాత ఆయన ఆటోమేటిక్గా ఆయన ఎంపీగా ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయడము, ఆయన పార్లమెంట్లో ఉండడానికి వీల్లేదు. అండ్ అట్ ద సేమ్ టైం ఆయన ఒక్కసారి కన్విక్ట్ అయినటువంటి ఏ నాయకుడైనా సరే ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం, ముఖ్యంగా ఈ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం వాళ్ళెవరూ కూడా పార్లమెంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. సో వెంటనే సస్పెన్షన్ వేటు వేయడము అండ్ ఆయన క్వార్టర్ ఖాళీ చేయించడము జరిగింది. ఇదంతా డ్యూ ప్రాసెస్. నిజంగా చెప్పాలంటే కోర్టు తీర్పు వచ్చిన వెంటనే జరగాలి. ఈవెన్ జయలలిత కేసు విషయంలో ఇట్లాంటిదే జరిగింది. అనేక ఉదంతాలు ఇట్లాంటివి ఉంటాయి. బట్ రాహుల్ గాంధీకి మాత్రం అది వర్తించదు. దాన్ని కూడా ఎలక్షన్స్ కోసం వాడుకునే ప్రయత్నం రాహుల్ గాంధీ చేశారు. అప్పుడు చూసారా, నా క్వార్టర్ ఖాళీ చేపిస్తున్నారు, నన్ను బయటకు పంపిస్తున్నారని. చేసిన తప్పుకి కోర్టు శిక్ష విధించింది. లేదా శిక్ష విధించినప్పుడు దానికి మీరు వెళ్ళి హైయర్ కోర్ట్స్కి వెళ్ళాడు అబ్వియస్లీ. అని సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు దానికి సంబంధించి స్టే ఇచ్చింది. కానీ అంటే క్షమాపణలు చెప్పడము, చేసిన తప్పుని ఒప్పుకోకపోవడం అనేది రాహుల్ గాంధీ ఒక అలవాటుగా మార్చుకునడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే మహారాష్ట్రలోనే ఇప్పుడు ఇంకో 2-3 కేసులు కూడా నడుస్తున్నాయి. మహారాష్ట్రలో ఆర్ఎస్ఎస్ వేసినటువంటి డిఫేమేషన్ కేసు ఉంది, పరువు నష్టం కేసు ఉంది. ఏంటి, ఆర్ఎస్ఎస్ఏ మహాత్మా గాంధీని హత్యకు పాల్పడింది అని. లిటరల్లీ దానికి సంబంధించిన ఎటువంటి ఆధారము లేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి దానికి సంబంధించి. కానీ కావాలని మోదీ ఆర్ఎస్ఎస్ఏ గాంధీ హత్యకు పాల్పడిందని స్టేట్మెంట్ ఇచ్చాడు. దాని మీద ఆర్ఎస్ఎస్ ఇవాళ పరువు నష్టం కేసు నడుస్తోంది. ఇంకోవైపు సావర్కర్ విషయంలో కూడా సావర్కర్ని దేశద్రోహి అని వ్యాఖ్యానించాడు. దాని మీద కూడా కేసులు నడుస్తూ ఉన్నాయి. అంటే ఇవన్నీ కేసులు నడుస్తున్నా కూడా ఏమీ తెలియనట్టుగా, ఏం పర్వాలేదు, నేను ఎవడైనా ఏమైనా మాట్లాడుకొని నేను అలాగే మాట్లాడుతూ వెళ్తాననేది రాహుల్ గాంధీ ఒక అలవాటుగా చేసుకున్నానని నేను అందుకే అంటున్నాను. అండ్ ఇవి కేసులు మాత్రమే పక్కన పెట్టండి. మామూలుగా కూడా రాహుల్ గాంధీ ఏదైనా ఆరోపణ చేస్తే ఆరోపణకు ఆయన కట్టుబడి ఉంటాడా, దాని మీద ఆధారాలు చూపిస్తారా, ఆ ఆధారాలకు సహితంగానే ఆయన మాట్లాడానని ప్రజలకు చెబుతారా అంటే ఎక్కడా ఉండదు. మీరు అబ్జర్వ్ చేస్తే జనరల్ నరవానే బుక్ విషయంలో ఇట్లాగే మాట్లాడారు పార్లమెంట్లో. జనరల్ నరవానే గారు బుక్ రాశారు, ఆయనకి నరేంద్ర మోదీ గారు సహకరించలేదు, చూసారా ఇండియన్ ఆర్మీ చీఫే చెప్పాడు అని చెప్పేసి డైరెక్ట్గా పార్లమెంట్లో మాట్లాడేశారు. సో దానికి జనరల్ నరవానే గారు చాలా స్పష్టంగా సమాధానం కూడా ఇచ్చారు. అసలు ప్రభుత్వం నాకు పూర్తి సపోర్ట్ చేసింది, నన్ను రాజకీయాల్లోకి లాకండి, నాకు రాజకీయాలకు సంబంధం లేదు అని ఒక ఇండియన్ ఆర్మీ చీఫ్ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. దాని మీద ఎవరు మళ్ళీ మాట్లాడరు. ఇంకా అంతే, నరవానే గురించి అప్పుడు మాట్లాడారు, అయిపోయింది. ఆ పార్లమెంట్ సెషన్స్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ దాని గురించి మాట్లాడడం ఉండదు. ఇంకా చెప్పాలంటే అజిత్ దోవల్ని దూషిస్తూ ఉంటాడు. అజిత్ దోవల్ గారు ఈ దేశం కోసం కొన్ని సంవత్సరాలుగా దశాబ్దాలుగా దేశభక్తితో ఈ దేశం కోసం పనిచేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తి. సో అజిత్ దోవల్ని దూషిస్తారు. ఇంకా చెప్పాలంటే అనేక సార్లు ఈవెన్ మోదీ గారి విషయంలో మొన్న ఎప్స్టైల్ ఫైల్స్ గురించి మాట్లాడారు. ఎప్స్టైల్ ఫైల్స్లో నిజంగానే ఏమైనా ఆధారాలు ఉన్నాయా, బయట పెడతారా అంటే పెట్టరు. సో అంటే ఇక్కడ ఏంటంటే షూట్ అండ్ స్కూట్ అంటారు. మామూలుగా హిట్ అండ్ రన్ అని మనము మామూలు భాషలో మాట్లాడుతూ ఉంటాం. ఎవడో వస్తాడు, మామూలుగా మన దారిన మనం పోతూ ఉంటే ఎవడో వచ్చి హిట్ చేస్తాడో వెళ్ళిపోతాడు. అంటే కొట్టి వెళ్ళిపోవడం అనమాట. అంటే ఏదో ఒకటి బట్టగాల్చి మీద పడేయడం అని తెలంగాణలో సామెత ఉంటుంది. సో బేసికల్లీ రాహుల్ గాంధీ ఒక పరిపక్వమైన మెచ్యూర్డ్ పాలిటిక్స్ చేయడం పక్కన పెట్టి ఇమ్మెచ్యూరిటీతో ఆయనకి ఏది తోస్తే అది మాట్లాడేసి పైపెచ్చు దాన్ని బుకాయించే ప్రయత్నం, అది నిజమేనని బుకాయించే ఒక ప్రయత్నం రాహుల్ గాంధీ చేస్తున్నారు. సో ఇట్లాంటి వ్యవహార శైలితోటి నిజంగా ఈరోజు మాట్లాడితే నరేంద్ర మోదీకి ఎవరు మెయిన్ అసెట్ అంటే కనుక రాహుల్ గాంధీ అనేమో అనిపిస్తుంది. బికాస్ రాహుల్ గాంధీకి ప్రత్యామ్నాయంగా ఎవరు కనిపించట్లేదు. రాహుల్ గాంధీ అసలు కనిపించడు. రాహుల్ గాంధీయే ప్రత్యామ్నాయం మోదీకి అన్నంతకాలము కాంగ్రెస్ పార్టీ లేదా విపక్షాలు ఇలా ఫెయిల్ అవుతూనే ఉంటాయి. ఇలా ఆయన క్షమాపణలు చెబుతూనే ఉంటారు. అండ్ ఆయన ఇంకా చెప్పాలంటే ఈ ప్రతిపక్షపు ఒక మెచ్యూరిటీ లేదా ప్రతిపక్షానికి ఉండాల్సినటువంటి బాధ్యతను విస్మరిస్తూ ఎప్పుడైతే నడుస్తూ ఉంటాడో అప్పుడు అంతసేపు కూడా ఈ దేశంలో ప్రధాన ప్రతిపక్ష బాధ్యత వహించేటువంటి విధానాలు ఉండవు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి. సో రాహుల్ గాంధీకి సంబంధించి ఇప్పుడు మధ్యప్రదేశ్ హైకోర్టులో వచ్చినటువంటి ఈ కేసు మీద ఆయన క్షమాపణలు చెప్పారు. ఇంకా రాబోయే రోజులు ఆర్ఎస్ఎస్ మీద లేకపోతే సావర్కర్కి సంబంధించి
ఉన్నటువంటి కేసుల్లో కూడా రాహుల్ గాంధీ క్షమాపణలు చెబుతారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మన, దేశ హితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.